యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామ రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యవసాయం ఒక పండుగలా జరగాలని దశాబ్ది ఉత్సవాల్లో మొట్టమొదటి రోజు రైతు దినోత్సవంగా ఎంచుకున్నారన్నారు. 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎర్రటి బీడుబారిన భూములు కనిపించేవని ఇప్పుడు పచ్చని చెట్లతో చెరువు నీళ్లతో నిండి కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ వచ్చాక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా పంట దిగుబడి వస్తుందని తెలిపారు. దీనికి కారణం ప్రభుత్వం ఇచ్చే ఉచిత 24 గంటల కరెంటు, రైతు బంధు పెట్టుబడి కారణమని అన్నారు. అండగా నిలిచింది. రాష్ట్రంలో 2000 జలాల్పూర్ గ్రామానికి విచ్చేసిన కుమారి గారికి స్వాగతం. గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, క్రియాపతులందరూ మేడం కి స్వాగతం, సుస్వాగతం. అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోచంపల్లి రైతు వేదిక జలాల్పూర్ గ్రామానికి విచ్చేసిన చీఫ్ సెక్రటరీ గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. మేడం కార్యక్రమం పోటీ పడుతున్నది. 2014-15లో వరి పంట 34,97,000 ఎకరాలలో పెరిగింది. అంటే 247% పెరిగింది. 2010 ఎకరాలలో సాగు కాగా 2022 8,17,000 మెట్రిక్ టన్నుల నేడు 1.5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు అవుతున్నది. పంటల వైవిధ్యీకరణలో భాగంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 ఎకరాలు రైతులు సాగు చేసేటట్లుగా ప్రభుత్వం ప్రోత్సహించింది. చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరమని ఆలోచించలేదు. రైతన్నల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్కు 1 చొప్పున మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించింది. రాకముందు మన పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని ఒకసారి చూసుకున్నట్లయితే మన యాదాద్రి భువనగిరి జిల్లా కరువు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ వల్ల, అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల తాగునీరు, సాగునీరు సమృద్ధిగా ఉండడం వల్ల రైతుల కష్టాలు చాలా తగ్గిపోయినాయి. అలాగే మన దగ్గర ఈరోజు ఈ 21 రోజుల మా పండుగలో ఈరోజు రైతు దినోత్సవం. వ్యవసాయంలో రాష్ట్రం సాధించిన విజయాలు ప్రజలందరికీ తెలియజెప్పడానికి, తర్వాత ఆ విజయాలు సాధించిన రైతులందరికీ సన్మానించి వారిని విజయంలో సరైన పురస్కారం కల్పించడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ మొట్టమొదటి రోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ రైతు దినోత్సవంలో భాగంగా రాష్ట్రంలో 2,601 రైతు వేదికలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు వేదికలు ప్రాంగణంగా ఈ విజయోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు వ్యవసాయంలో సాధించిన విజయాలే కాకుండా ఇక ముందు కూడా రైతులు పెట్టుబడి పెంచుకోవడానికి, పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడానికి, వ్యవసాయం అనేది ఒక పండుగలాగా మార్చుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది, అంటే ఒక స్థాయి దాటి వచ్చిన రైతుల్ని మరొక స్థాయి దాటించడానికి గాను అన్ని రకాల అవేర్నెస్ కార్యక్రమాలు, తర్వాత సాధించిన విజయాలకి సంబంధించిన సంబరాలు అన్ని కూడా చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ ప్రాంతంలో నేను 30 ఏళ్ల క్రితం పనిచేసిన మా అనుభవాలు గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు పరిస్థితి, ఈ రోజు పరిస్థితి ఎట్లాంటి పోలిక కూడా లేకుండా ఉన్నది. ఇంత నీళ్లు, ఇంత పచ్చదనం, ఇంత సంపద అన్నది ఇంతకుముందు ఇక్కడ ఊహించలేని విషయం. అట్లా ఈ ప్రాంతం మళ్ళీ సందర్శించి ఈ సందర్భంగా రైతులందరితోటి కూడా వారి యొక్క అనుభవాలు పంచుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అందరికీ కూడా రాష్ట్ర అవతరణ దశాబ్ది సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 21 రోజుల మా పండుగలో ఈరోజు రైతు దినోత్సవం. వ్యవసాయంలో రాష్ట్రం సాధించిన విజయాలు ప్రజలందరికీ తెలియజెప్పడానికి, తర్వాత ఆ విజయాలు సాధించిన రైతులందరికీ సన్మానించి వారిని విజయంలో సరైన పురస్కారం కల్పించడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ మొట్టమొదటి రోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ రైతు దినోత్సవంలో భాగంగా రాష్ట్రంలో 2,601 రైతు వేదికలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు వేదికలు ప్రాంగణంగా ఈ విజయోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు వ్యవసాయంలో సాధించిన విజయాలే కాకుండా ఇక ముందు కూడా రైతులు పెట్టుబడి పెంచుకోవడానికి, పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడానికి, వ్యవసాయం అనేది ఒక పండుగలాగా మార్చుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది, అంటే ఒక స్థాయి దాటి వచ్చిన రైతుల్ని మరొక స్థాయి దాటించడానికి గాను అన్ని రకాల
అవేర్నెస్ కార్యక్రమాలు, తర్వాత సాధించిన విజయాలకి సంబంధించిన సంబరాలు అన్ని కూడా చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ ప్రాంతంలో నేను 30 ఏళ్ల క్రితం పనిచేసిన అనుభవాలు గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి ఎట్లాంటి పోలిక కూడా లేకుండా ఉన్నది. ఇంత నీళ్లు, ఇంత పచ్చదనం, ఇంత సంపద అన్నది ఇంతకుముందు ఇక్కడ ఊహించలేని విషయం. అట్లా ఈ ప్రాంతం మళ్ళీ సందర్శించి ఈ సందర్భంగా ఈ రైతులందరితోటి కూడా వారి యొక్క అనుభవాలు పంచుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అందరికీ కూడా రాష్ట్ర అవతరణ దశాబ్ది సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.